నివేద అయితే ఇంక బసవరాజుకి అయితే ఫోన్ చేసి నిన్ను రేపు నువ్వు ఇంటికి ఇక్కడికి రా మావయ్య అని చెప్పని ఫోన్ చేస్తుంది. నివేదకైతే ఇంక చెంచలమ్మ మాట్లాడిన మాటలు అయితే నా గురించి నిజం తెలుసుకొని ఇలా మాట్లాడుతుందా లేక ఏదైనా సరే నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పనని ఇంక బసవరాజుని అయితే రమ్మని చెప్పనేటప్పటికీ ఇంక తనైతే ఉద్యానం వెళ్తే వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఇంక చెంచలమ్మ కూడా అయితే చెంచలమ్మ సింధూర అందరూ అయితే తనని చూస్తారనమాట. ముందే చెంచలమ్మ మీద అయితే బసవరాజు అయితే తను చంపాలని చెప్పని ప్రయత్నం అయితే చేస్తాడు. తను ఎక్కడ బయటపడిపోతుందని చెప్పనని నివేద టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా చెంచలమ్మ అయితే ఇంక తనతో మాట్లాడుతూ మీది ఏ ఊరు ఏంటి అని అన్నీ కనుక్కుంటూ ఉంటే అసలు విషయం ఏంటంటే ఇంకా నివేద ఏంటంటే నన్ను ఇక్కడి నుంచి పంపించేయాలి, ఇంకా చంటి సింధూర విషయం ఉండకూడదు అని చెప్పన్నట్టుగా తను అంటుంది. కానీ చెంచలమ్మ అయితే ఇంకా తన మరిది కొడుకు అయితే రామరాజుకి అయితే ఇచ్చి తను పెళ్లి చేయాలని చెప్పని తనైతే అనుకున్న నిర్ణయం తీసుకొని అందుకే మిమ్మల్ని రమ్మన్నాను, తన నివేదని మా ఇంటి కోడలుగా చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నానని చెప్పనని ఇంకా షాక్ ఇచ్చేటప్పటికి ఇంక నివేదకు కూడా షాక్ అనమాట. నేను చంటిని ఇష్టపడుతున్నాను కదా, తనేంది తనకి రామరాజుకి ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పి అంటుంది రవిబాబుకి ఇచ్చి అని అనేటప్పటికి ఇంకా నివేదకైతే ఏం మాట్లాడి ఏం అర్థంగా అలాగుంటే ఇంకా సింధూరకైతే చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే రవిబాబు చెడ్డవాడు, తను చెడ్డది, వీరిద్దరికైతేనే కరెక్ట్ అవుతుంది, అప్పుడు నా మొగుడు జోలికైతే తను రాదు అని చెప్పనని తల సంతోషపడితే ఇంకా మా రవిబాబుకి అయితే ఇచ్చి చేయాలని చెప్పంటే అటు రవిబాబు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అయితే మా అక్క ఇంత మంచి తీసుకుందా అని చెప్పని తను నిర్ణయం అనుకుంటారు. ఇంకా ఒకరికొకరు మీకు ఇష్టమైతే తాంబూలాలు మార్చుకుందాం మంచి రోజు చూసుకొని అని చెప్పి అనేటప్పటికీ తనైతే ఒప్పుకుంటాడనమాట. ఈ ఇంట్లో కోడలుగా